హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మామిడి తోటని అయితే తీసుకురావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఈ మామిడి తోట వచ్చేసరికి మొత్తం 5 ఎకరాలండి. ఈ మామిడి తోటకి చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంది. ఈ మామిడి తోట వయసు సుమారుగా ఒక 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉండవచ్చండి. నేల వచ్చేసరికి ఎర్ర నేల అనమాట, రెడ్ సాయిల్. ఏ పంటకైనా చాలా బాగుంటుందండి. ఈ మామిడి తోట వెరైటీ వచ్చేసరికి కలెక్టర్ మామిడి తోట అనమాట. ఈ బిట్ వచ్చేసరికి ఎల్ షేప్లో ఉంటుందండి. దీంట్లో వచ్చేసరికి మొత్తం 2 బోర్లు అయితే ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి. విసన్నపేటకి దగ్గరలో ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి కొబ్బరి చెట్టు అనమాట. కొబ్బరికాయలు అయితే బాగానే కాస్తున్నాయి. ఇట్లా ఒక 5-6 చెట్లు అయితే కొబ్బరి మొక్కలు ఉన్నాయండి దీంట్లో. ఈ బిట్టు ఎల్ షేప్లో ఉంటుందండి. ఇక్కడ నుంచి ఈ భాగం నుంచి ఇక్కడ కొద్దిగా మలుపు తిరిగి రోడ్డుకి వెళ్తుంది అనమాట. ఇది ఎల్ షేపు. ఇక్కడ ఒక బోర్ అయితే ఉందండి. ఇది వచ్చేసరికి 2 అంగుళాల బోర్ అనమాట. 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. దీని చుట్టూ 5 వరుసల ఫెన్సింగ్ కూడా ఉందన్నమాట. పైప్ లైన్ ఉందండి భూమిలో. మొత్తం మామిడి తోట అండి, 5 ఎకరాలు కూడాను. వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం 27 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియేషన్ అయితే ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అనమాట. తార్ రోడ్ నుంచి సుమారుగా ఒక 300 మీటర్లు లోపలికి అయితే వెళ్ళాలండి. అది కూడా 30 నుంచి 40 అడుగుల రోడ్డు అనమాట. ఎనీ టైం కారు లారీ ఏదైనా వెళ్ళిపోతుందండి. పెద్ద రోడ్డు, ఎంత వర్షం కురిసినా కూడా కార్ అయితే వెళ్ళిపోతుంది. మంచి రోడ్డు అనమాట. అది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తానండి. డాక్యుమెంట్ పరంగా క్లియర్గా ఉందండి. 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ దీన్ని విజయవాడ వాళ్ళు కొనుక్కున్నారండి. ఈ బిట్ వచ్చేసరికి విసనపేటకి సుమారుగా ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. నూజివీడు నుంచి సుమారుగా మనకు ఒక 25 కిలోమీటర్ల వరకు, అంటే 25 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు అనమాట. మంచి రెడ్ సాయిల్ అండి. ఎల్ షేప్లో బిట్ అయితే ఉంది. చూడండి, బిట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు మరొక బోర్ అయితే ఉంటుందండి. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. మొత్తం 2 బోర్లు అయితే ఉన్నాయండి. ఈ బిట్లో 2 సర్వీసులు ఉన్నాయి. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. 5 ఎకరాలు. దీంట్లో కొన్ని టేకు మొక్కలు కూడా ఉన్నాయండి, కటింగ్ వచ్చినాయి కూడా. బిట్ అయితే బాగుంటుంది, ఎర్ర నేల అనమాట. మీరు కావాలంటే మామిడితో ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసి పామాయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. డాక్యుమెంట్ పరంగా బాగుంది కాబట్టి బిట్టు కొనుక్కోదాకా బిట్ అండి. వీళ్ళు చెప్తున్న కాస్ట్ 27 లక్షలు, మాట్లాడుకోవచ్చు అండి. దాంట్లో కూడా నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మరొక బోర్ అండి. దీని నుంచి కూడా 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయన్నమాట. మొత్తం 2 బోర్లు ఉన్నాయండి. 4 అంగుళాల వాటర్ ఉంది ఈ చేలో. ఈ విధంగా టేకు మొక్కలు కూడా ఉన్నాయండి ఈ బిట్లో. మొత్తం చేరు మొత్తానికి గ్రౌండ్ నుంచి పైప్ లైన్ అయితే ఉంటుంది. ఈ బిట్టు విజయవాడ నుంచి సుమారుగా మనకు ఒక 65-70 కిలోమీటర్ల వరకు రావచ్చండి. NH 216H సుమారుగా ఆ రోడ్ నుంచి, అంటే నేషనల్ హైవే 216H నుంచి మనకు ఒక 1 కిలోమీటర్ లోపండి, హాఫ్ నుంచి 1 కిలోమీటర్ మధ్యలో డిస్టెన్స్ అయితే ఉండవచ్చు పెద్ద రోడ్ నుంచి. అక్కడికి వెళ్ళాక సింగిల్ రోడ్ నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్ మాత్రమే మనకు ఒక మట్టి రోడ్ ఉంటుందన్నమాట. అంటే నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇదే మట్టి రోడ్ అండి, చూస్తున్నారు కదా. బిట్ అయితే బాగుంటుంది. ఎనీ టైం కార్ వచ్చేటువంటి రోడ్ అనమాట. కావాల్సిన స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించండి.